కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తణుకు నియోజకవర్గంలో సుమారు 250 మందికి 3.50 కోట్ల మేర సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందించేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం పొందాలని దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అప్పటి నేతలు వాటిని బుట్టదాఖలు కూడా చేయలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తణుకు పట్టణంతో పాటు రూరల్ మండలంలో 22 మందికి 20.54 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు తెలిపారు. శుక్రవారం కూటమి కార్యాలయంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో లేని శస్త్రచికిత్సలకు సంబంధించి ఖర్చు చేసిన నిధులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం చేస్తున్నారని అన్నారు. ఏడాది కాలంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల్లో 98% లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చేసినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తణుకు పట్టణం, తణుకు రూరల్ మండలానికి సంబంధించి దాదాపు 22 మందికి 20,54,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ని గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు వీరందరూ కూడా సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని ఆరోగ్య సేవలో లేనటువంటి క్రిటికల్ ఇల్నెస్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈరోజు వీటిని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఒక్క సంవత్సరమే దాదాపు 250 మందికి 3.5 కోట్ల రూపాయలు తణుకు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేక మంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లికేషన్లు పెట్టుకుని వారికి ఆ రీఎంబర్స్మెంట్ రాక, ఆ అప్లికేషన్లు దొరకక, వారి బిల్స్ కూడా దొరకక వారు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి కేసులు కూడా మా దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ఆ విధంగా కాకుండా ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి అర్హత ఉండి వారు అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వారి అన్నీ కూడా ఒక సక్రమంగా ఒక సిస్టమేటిక్ వేలో తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ని శాంక్షన్ చేయించి ఈరోజు నియోజకవర్గంలో మాకు ఈ సంవత్సర కాలంగా వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా 98% అప్లికేషన్స్ అన్నీ కూడా శాంక్షన్ పూర్తి చేసుకోవడం జరిగింది, శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ విధంగా ఎక్కడా కూడా ఒక ఇబ్బంది కూడా లేకుండా ఈరోజు ముఖ్యంగా పేద దిగువ మధ్య తరగతి ప్రజలకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనే దానికి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు నాయకత్వంలో ఈరోజు వారికి అండగా నిలబడే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ దశలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారందరికీ కూడా కొంత చేయూతనిచ్చి వారి మీద, వారి కుటుంబం మీద ఆర్థిక భారం పడకుండా ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన తణుకు పట్టణానికి చెందినటువంటి 4వ వార్డుకి చెందినటువంటి జగ్గంశెట్టి నాగమణి గారు ఇటీవల తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైతే వారికి ప్రత్యేకంగా వారి వైద్య ఖర్చుల నిమిత్తం కూడా ఈరోజు 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి వారికి అందించడం జరిగింది. ఈరోజు వారు అదేవిధంగా ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు తీసుకుని ఆరోగ్య సమస్యలతో ఎదుర్కొన్నారో వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వారి కుటుంబాలన్నీ కూడా ఆనందంగా ఉండాలి, వారి మీద ఎటువంటి ఆర్థిక భారాలు కూడా లేకుండా ప్రభుత్వం అండగా నిలబడుతుంది అని ఈ సీఎం రిలీఫ్లు పంపిణీ ద్వారా కూడా తెలియజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.